అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఆపరేషన్ సింధూర్ గురించి మీ మాటల్లో పాకిస్తాన్కి ఏం చెప్తారనుకుంటున్నాను దీని గురించి? కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చెప్తున్నది ఈరోజు భారతదేశము. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు భరించినాము. ఎన్నోసార్లు ఎన్నో బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ వాళ్లకు వినిపించుకోకుండా మొన్న ఏదైతే దారుణం చేసిండ్రో అసలు ఆ దారుణం మీద అసలు ప్రజలము అసలు ఆపరేషన్ సింధు అంటే ఆ రోజు చంపిన వాళ్ళని చూసి వాళ్ళ బాధలు చూసి ఇప్పటికైనా కనువిప్పు కావాలి భారతదేశము. ఎందుకు అంటారు కదా, ఒక ఏళ్ళతో చిరిమేస్తే పోతుంది పాకిస్తాన్, కానీ దాన్ని భరించడమంటే ఇప్పటివరకు మన సహనం అనేది చూసిండ్రు భారతదేశాన్ని. కాబట్టి ఇప్పుడు ఇంకా సహనం చూపిస్తే ఒక రోజుకు 2 రోజులకే అయిపోయినాయి, వాళ్ళ దగ్గర ఖతమైపోయింది. కాబట్టి ఈరోజు బుద్ధి చెప్పాల్సిందే. యావత్ ప్రపంచం నుంచి మనకు సపోర్ట్ ఇస్తారు భారతదేశానికి. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మోడీజీ గారి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారు? ఖచ్చితంగా స్వాగతిస్తాం. మోదీ అసలు ఈ పాటికి ఎప్పుడో చెప్పాలి. చాలా లేట్ అయిపోయింది. ఇంతమంది ఎంతమంది చనిపోయినారు మా భారతదేశంలో. అది రోజుకు పొద్దున్న లేస్తే అంటారు కదా, పొద్దున్న లేస్తే మన బాప కేసీఆర్ చెప్పినట్టు ఏదో ఒకటి చిట్పుట్ ఏదో ఒకటి చేస్తుంటారు. దాని భయభ్రాంతులు అసలు ఎంత అది పాకిస్తాన్ దాని ఎంత మన ముందు ఎంత వాళ్ళు అసలు ఎందులోనూ కూడా మనకు తూగరు. కానీ మళ్ళీ కూడా మన సంస్కారంతో మా భారతదేశంలో ఏదైతే ఉన్నదో దాని గురించి వాళ్ళకి ఎన్నో సార్లు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చూసారు, కానీ కాలేదు. కాబట్టి ఈ ఆపరేషన్ సింధుతోని మేమందరం భారతదేశంలో ప్రతి 130 కోట్ల మందిని స్వాగతిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే మొన్న పహల్గాం ఘటనలో తన భార్యల ముందే భర్తలను అతి కిరాతకంగా చంపి బొట్లు దూడిపేసిన పరిస్థితి మనం చూసాం కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామంటే ఇప్పుడు మళ్ళీ మనం కూడా చేయాలి కదా. ఇప్పుడు కూడా వాళ్ళే ఫస్ట్ మన మీద మళ్ళీ చేసిండ్రు. అది అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళే చేసిండ్రు. దానికి మనము ధీటుగా ఇస్తున్నాం అంతేగాని యుద్ధం ఇంకా మా భారతదేశం స్టార్ట్ చేస్తే 1 గంట 2 గంటలలో స్మాష్ అయిపోతుంది పాకిస్తాన్. పహల్గాం ఘటనకు ప్రతిచర్యగా మనం ఆపరేషన్ సింధూర్ అయితే తీసుకున్నాం కదా. దీనికి సంబంధించి మహిళా శక్తి అని చెప్పేసి 2 మహిళలను అయితే ముందుండి నడిపించిన పరిస్థితి మనం చూస్తాం. మోడీజీ గారి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తాం? ఖచ్చితంగా ఈరోజు మా భారతదేశంలో మహిళలకు కలిసి చెప్పడంతోనే సరిపోయింది. ఈరోజు మోదీ వాళ్ళు మహిళలకు ఏదైతే అధికారం మీద ఖచ్చితంగా 100% అది కంప్లీట్ చేస్తారని చెప్పేసి మాకు చాలా గర్వంగా ఉన్నది. 2 మహిళలు దాని మీద చేసిరంటే మేమందరం వాళ్ళని స్వాగతిస్తున్నాం. మహిళా లోకానికే ఒక గుర్తింపు లాగా వచ్చింది ఈరోజు. ఓవరాల్గా ఏం చెప్తారు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తంగా జరిగితే భారత్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటుంది? ఎలాంటి పరిస్థితి ఏంటి, వారం రోజులలో ఖతమైపోతారు వాళ్ళు అంతే. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. వాళ్ళే గుంత దొవ్వుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలో పాకిస్తాన్ అనేది ఉండదు. పాకిస్తాన్ అంటే కూడా వాళ్ళకి అర్థం తెలియని మూర్ఖులు పాకిస్తాను. పాక్ అంటే చాలా పవిత్రమైంది, ఇస్తాన్ అంటే దేశము. పాకిస్తాన్ అనే దానికి తెలియక ఈరోజు ఎంతో మందిని అది చేసింది. కాబట్టి ఖచ్చితంగా మంచి బుద్ధి చెప్తున్నాము. ఖచ్చితంగా ఇక ప్రజలు భారతదేశంలో సహించేది లేదు. భారత బార్డర్లో మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది సైనికులు తన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. సైనికుల గురించి ఎట్లయినా కోల్పోతాం కదా. ఇన్ని 70 సంవత్సరాలు ఎంతో లక్షల మంది చనిపోయినాం. ఇప్పుడు కొంత మనకు కూడా నష్టం అవుతుంది, కాదన్నట్టు కాదు. కానీ ఇది ఎప్పటికైనా కానీ దీన్ని ఒక రూపురేఖలు మార్పేసి మనం ధైర్యంగా భారతదేశంలో మన కాశ్మీర్ ఇవన్నీ మనం ఉంటాం. కాబట్టి సురక్షితంగా మళ్ళీ మన భారతదేశంలో అవన్నీ 2 కలుపుకొని ఖచ్చితంగా ఉంటాం. వాళ్ళ గురించి మేము సల్యూట్. మా భారతదేశంలో తెలంగాణ నుంచి ప్రతి మహిళ వాళ్ళకు జన్మలు మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళు మనకు ప్రాణం పలంగా పెట్టి భారతదేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సల్యూట్ కొడతాను. చాలా అంటే చాలా గ్రేట్. నమస్తే మేడం. నమస్తే. ఆపరేషన్ సింధూర్ గురించి మీ మాటల్లో 2 మాటలు. ఆపరేషన్ సింధూర్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు భారత జవాన్లు ఏదైతే చేస్తున్నారో పోరాటం, దాన్ని నిజంగా కూడా హర్షించాల్సిన విషయం. ఈరోజు పార్టీలకు అతీతంగా దేశం మొత్తం ఈరోజు జవాన్లకు సంఘీభావం తెలుపుతూ, ఈరోజు జవాన్లకు ధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు కానివ్వండి, కొవ్వొత్తి ర్యాలీలు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ కూడా జవాన్లకు ఈరోజు మీ వెనుక మేమంతా ఉన్నామని చెప్పడానికి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు కవితక్క గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ర్యాలీ నిర్వహిస్తున్నారు. కొవ్వొత్తి ర్యాలీ మరియు ఏదైతే మనం జవాన్లకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు పార్టీలు ఏవైనా కానివ్వండి, మన దేశం కులము మతము అనేది ఏది లేకుండా మనందరము ఒకటి. మన మీద దాడి జరిగినప్పుడు అది కుల మతాల భేదాలని మనం మర్చిపోయి మనందరం ఒకటిగా ఈరోజు ఎదుర్కోవాలి. ఈరోజు ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తూ ఈరోజు మనం ఏదైతే జవాన్లకు మనము అందరం కూడా సంఘీభావం తెలపాలి.
అంటే దేశంలో కూడా మనం చూసుకున్నట్టయితే అత్యంత దారుణమైన ఘటన పహల్గాం ఘటన చూసాం కదా. మరి అంటే తన భార్యల ముందే తన భర్తను చంపిన ఘటన అయితే మనం చూస్తాం. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? పాకిస్తాన్ చేసినటువంటి ఈ దారుణమైన ఘటనకు మీరు ఎలా బుద్ధి చెప్తారు? ఈరోజు ఆల్రెడీ భారత జవాన్లు వాళ్ళు చేసిన ఘటనకి మంచిగా బుద్ధి చెప్తున్నారు. ఎందుకంటే ఎంత ఘోరమైన అదంటే తన భర్తని కళ్ళ ముందు చంపడము, వెళ్ళి చెప్పుకోండి మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ చంపడం అనేది అది ఒక మహిళలని ఏదైతే క్షోభకు గురి చేసిండ్రో దానికి తప్పకుండా ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం సైనికులు కానివ్వండి, మనందరం కానివ్వండి, ప్రపంచం అంతా కలిసికట్టుగా ఉండాలి, ప్రపంచం అంతా కూడా శాంతి భద్రతలను కోరుకుంటూ భారతదేశము అందరూ కూడా ఒక శాంతి భద్రతలకు ఎక్కువ పెద్దపీట వేస్తుంది భారతదేశం. కానీ వాళ్ళే కావాలని వచ్చి ఆ మహిళలను ఇబ్బంది పెట్టి చేసిండ్రు కాబట్టి తప్పకుండా భారత జవానులు సైనికులు వాళ్ళు అసలు వెనకడుగు వెయ్యరు. ఇది మంచిగా వాళ్ళకు గుణపాఠం చెప్తున్నారు. ఇంకెప్పుడు భారతదేశం వైపు చూడాలంటే వాళ్ళు భయపడే పరిస్థితి ముందు ఉంటుంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. పహల్గాం ఘటనకు ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏదైతే మహిళల సింధూరం మీద పాకిస్తాన్ దాడి చేసిందో ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట అదే అంటే వాళ్ళు ఏదైతే మహిళలకు శోభకు గురి చేసిండ్రో ఈరోజు పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ బుద్ధి చెప్తున్నారు జవాన్లు. ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాం. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తారన్న? దేశ ప్రధానిగా ఆయన చేసినటువంటి ఈ యొక్క సింధూర్ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. అయితే దేశంలో నెలకొన్నటువంటి అనేకమైనటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో 1947లో సింధు జలాల యొక్క దాని మీద ఒక ఒప్పందం తీసుకోవడం జరిగింది. ఆ జలాలని ఈరోజు పూర్తిగా పాకిస్తాన్కి బంద్ చేయడం ద్వారా ఏదైతే శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక దుశ్చర్య జరిగినటువంటి అంశంలో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా 140 కోట్ల మంది భారత ప్రజలు ఆర్మీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. 24 గంటలు ఏం జరిగినా సరే నిర్మోమాటంగా ఆర్మీ కోసం మేమంతా కూడా రెడీగా ఉన్నాం. రేపటి రోజు హైదరాబాద్ కూడా యుద్ధం వస్తే ఆర్మీ సైన్యంతో పాటు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కవితక్క సైన్యం కూడా పనిచేయడానికి ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తంగా జరిగితే మరి భారత్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారత్లో ఉద్రిక్తత జరుగుతుందా జరగదా అనేది తీసుకున్నట్లయితే భారతదేశాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో 5 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే తెలిసింది. మరొక 15 గంటలు తీసుకుంటే పాకిస్తాన్ చరిత్ర ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది. అంటే ఇప్పుడు మనం బార్డర్లో చూసుకున్నట్టయితే సైనికులు ఎంతోమంది తన ప్రాణాలు విడిచిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సైనికుల గురించి ఏం చెప్తారు? సైనికులను వెలకట్టలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎప్పుడు కూడా మనం వెలకట్టలేము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా మీరు భయపడకండి, మీకోసం భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు 24 గంటలు మీకోసం వెంబడుండి మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రధాని ఈ యొక్క సంఘటనను పూర్తిగా మంచిగా సామరస్యంగా తీసుకున్నందుకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఏదైతే ఉందో మహిళల ఉనికిని చాటుకునేందుకు మహిళా శక్తికి ధీటుగానే ఈ ఆపరేషన్ చేసిరన్న వార్తలు కూడా మనకు చూసినాం కదా. సో దీనికి ఏం చెప్తారన్న? ఇప్పుడు మహిళల పట్ల తీసుకున్నట్లయితే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మహిళలకు ఏ విధంగా ఉండాలి, మహిళల యొక్క నుదుటిపై కుంకుమ ఏ విధంగా ఉండాలి, ప్రతి మహిళలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ సరస్వతి పుత్రికగా మారాలి. అలాంటి సరస్వతి పుత్రికని ఈరోజు కళ్ళ ముందే పిల్లల మధ్యన నిట్ట నిలువున కాల్చి చంపుతూ ఉంటే మరి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ప్రతి ఆడపిల్ల కుంకుమ మీద నుదుటి మీద కుంకుమ ఎప్పుడు 24 గంటలు వెలుగుతూ ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నమస్తే మేడం. నమస్తే. దేశంలో ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ అనే పేరే వినిపిస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి మీ మాటల్లో ఒకరండి. ముందుగా అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు భారత జవాన్లకు సంఘీభావం తెలపడానికి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో మేమందరం పాల్గొనడానికి వచ్చినాము. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకు అని అంటున్నానంటే 1965లో భారతీయులు అందులో ఉన్న ఒక ముస్లిము ఫారూక్ అనే వ్యక్తి నేతృత్వంలో జరిగింది. ఇప్పుడు సోఫియా అనే ఒక కర్నల్ లేడీ ఈ పాత్రను వహించడం మేమంతరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నేను ముస్లిం అమ్మాయినే. ఎందుకంటే అమ్మాయి అయి ఉండి కూడా ఈరోజు ఒక యుద్ధానికి అంత పెద్ద నేతృత్వం వహించిందంటే చాలా గొప్ప విషయము.
అది కూడా భారత్కి ముందుగా ఆడబిడ్డకు నేను సలాం చేస్తున్నాను. ఈరోజు ఆపరేషన్ సింధు అనేది చాలా గొప్ప విషయం. మన మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ఆపరేషన్ సింధూర్ అనేది నిలబెట్టింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్లను చంపేస్తూ ఉంటే ప్రతి ఆడబిడ్డ ఎంత అలమటించిందో మేము కళ్ళారా చూస్తాం. ప్రతి వీడియోలో వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం, ఎంతో భయానకంగా ఉండే. కాబట్టి ఈరోజు ప్రతి ఆడబిడ్డ సింధూరం చెరిగిపోకుండా ఉండాలని ఈ సింధూర్ ఆపరేషన్ తీసుకోవడం వల్ల చాలా మంచి జరిగింది. ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే భారత్లో ఎలాంటి పరిస్థితులు నెలకొల్పుతారు? ఒకటి ముందుగా అయితే నేను ఒకటే అంటున్నా, భారతదేశాన్ని ముట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ భయపడాలి. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధు ఒక 15-20 నిమిషాలు నిర్వహించే ఇంత పెద్ద సక్సెస్ చేసింది భారతీయ సైన్యం అంటే ముందుగా సైన్యానికి సెల్యూట్ చెప్పాలి. వాళ్ళకి ఇది జస్ట్ చిన్న పిక్చర్ చూపించినాము, తర్వాత మొత్తం సినిమానే చూపిస్తాము. కాబట్టి వాళ్ళైతే అంత ధైర్యం చేసి మళ్ళీ మన ఇండియా మీదకి అయితే రారు అనేసి నేనైతే అనుకుంటున్నా. మనము భారత బార్డర్లో చూసుకున్నట్టయితే ఎంతోమంది సైనికులు తన ప్రాణాలని విడిచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారత సైనికులను ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడండి. భారతీయ సైనికులు వాళ్ళ బిడ్డలను వాళ్ళ ఇళ్లను వదిలిపెట్టి ఈరోజు అక్కడ నిలబడ్డారు కాబట్టి మనం అందరం భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నామండి. అటువంటి సైనికులందరికీ నేను తల వంచి సలాం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థైర్యానికి వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అంటే ప్రతి ఆడబిడ్డ చిన్న పిల్లల నుండి కానీ ముసలి వాళ్ళ వరకు కూడా నా కొడుకు ఇట్లా జవాన్ అయితే బాగుండు అనేసి వాళ్ళని చూసిన తర్వాత ఈరోజు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈరోజు దేశం సురక్షితంగా ఉంది అంటే దానికి కారణమే జవాన్లు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు మనం దేశంలో ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ అనేది మారుమోగుతూ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారన్న? ఆపరేషన్ సింధు అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మరి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మరి మన ప్రజల కోసం భారతదేశం కోసం అమరులైన అమరవీరులకు మరి నివాళులు అర్పించడానికి ఈరోజు క్యాండిల్ ర్యాలీ మన గౌరవ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారి నాయకత్వంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించబోతూ ఉన్నాం. చాలా ఆపరేషన్ సింధు అనేది చాలా వాళ్ళకు గుణపాఠం చెప్పి, ఎందుకంటే ఈ ఆపరేషన్ కూడా 2 జవాన్లు మన భారత మహిళలు కూడా ఫుల్ సక్సెస్ చేసినందుకు మహిళలను మంచిగా గౌరవించుకోవాలనేది, మహిళలు అంటే తక్కువ కాదనేది కూడా నిరూపించారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. మంచిగా మరి మన భారతదేశాన్ని కాపాడడానికి ఒక మహిళలై ఉండి కూడా మరి మన భారతదేశ ప్రజలను అందరూ కూడా బ్రహ్మాండంగా కాపాడాలని తెలియదు. మనం పహల్గాం ఘటన చూసాము. పహల్గాం ఘటనలో 27 మంది భారత పౌరులను తన భార్యల ముందే చంపేసిన పరిస్థితి మనం చూసాం కదన్న, దానికి సంబంధించి ఏం చెప్తారు? దానికోసమే ఇప్పుడు మనం ఆపరేషన్ సింధు అని పెట్టినాము. బొట్టు దూర్చి చంపేయడం దుర్మార్గం. మరి మన భారతదేశంలో ఏ దేశం ప్రజలు వచ్చినా కూడా మనం స్వాగతిస్తున్నాం. మరి వాళ్ళను కన్న బిడ్డలాగా కాపాడుకున్నటువంటిది భారతదేశం మనది. అలాంటిది భారతదేశం పౌరులపైన కుట్ర పన్ని ఇక్కడనే పుట్టినట్టుండి ఇక్కడనే పెరిగినట్టుండి వారసత్వం తీసుకున్నట్టుండి ఇక్కడ వాళ్ళే అట్లా చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళను వేరి పంపించడం ఖాయం. ఈ సింధు లాంటి ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ చేశారో మన ఆర్మీ వీళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ ఆపరేషన్ అని కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియదు. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి? ప్రతి ఒక్క భారత సైనికుడు నేనే ఉన్నా, నా ప్రజలను కాపాడుకోనికి నేను కూడా అప్పుడు ఎంతమంది అంటే అంతమంది యుద్ధానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మా భారతదేశం కాపాడుకోవాలి. భారతదేశం మనకు ముఖ్యం. మన భారత పౌరులను కాపాడుకోవాలి మనం. ఈ ఆపరేషన్ కూడా మరి ఈరోజు ఎంతోమంది అమరులైన జవాన్లకు నివాళులు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అర్పించి మనని కాపాడారు కాబట్టి వాళ్ళ కోసం మనం చేయాలి. వాళ్ళను కనిపెంచిన తల్లిదండ్రులకు నిజంగా కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.